స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. సంతానోత్పత్తి దశలో బిడ్డకు పాలివ్వడం వల్ల మలి వయసులో కూడా మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల పాలిట పెను శాపంలా పరిణమిస్తున్న ఎముకలు గుల్లబారే ఆస్టియోపోరోసిస్ ముప్పు బాగా తగ్గుతున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది. ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసు నుంచి కాల్షియం లోపం, హార్మోన్ల చిక్కుల మూలంగా ఎముకలు క్రమక్రమంగా గుల్లబారుతూ మెనోపాజ్ వచ్చేసరికల్లా పూర్తిగా బోలుగా ఎముకలు మారిపోవడాన్నే ఆస్టియోపోరోసిస్ వ్యాధిగా పిలుస్తారు. మలి వయసు మహిళల జీవనాన్ని దుర్భరంగా మార్చే ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి కాన్పు తరువాత పసిబిడ్డకు తప్పనిసరిగా కొంతకాలమైన పాలు పట్టడం మంచిది అని చెబుతారు నిపుణులు. బిడ్డకు పాలు పడుతూ పోతుంటే తల్లిపాలతో పాటు తల్లిలోని కాల్షియం నిల్వలు సైతం తరిగిపోతాయనే నమ్మకం ఒకటి ఉంది. ఇది ఒట్టి అపోహ మాత్రమే. పాలిచ్చిన అమ్మల కంటే బిడ్డకు స్తన్యమివ్వని తల్లుల్లోనే ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉంటోందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యల ముప్పు కూడా పాలిచ్చే తల్లులకు బాగా తక్కువగా ఉంటున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. పరిశోధనలో తెలిసింది ఏంటంటే, పాలిచ్చిన తల్లులు ఎముకలు ఆస్టియోపోరోసిస్ తక్కువ ఉందన్నమాట. అంటే తల్లిపాలు ఇవ్వని వాళ్ళలో ఇచ్చిన వాళ్ళలో కంపేర్ చేసి చూస్తే ఆస్టియోపోరోసిస్ వ్యాధి పాలు ఇవ్వని తల్లుల్లో ఎక్కువగా ఉందని తెలిసింది. కాబట్టి తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లి ఎముకలు గట్టిపడతాయి కానీ పలచబడవు. ఇంకోటి ఏంటంటే, స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడినట్లయితే దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ స్త్రీ కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చినప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే తల్లి పాల ద్వారా తను కొంత ఎనర్జీని బిడ్డకి సరఫరా చేస్తుంది కాబట్టి తల్లి షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అదే ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే స్త్రీలలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ తగ్గుతాయి అన్నమాట. ఇన్సులిన్ తీసుకోవాల్సిన మోతాదు తగ్గించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్స్. దీని వలన తల్లికి ముందు ఈ డయాబెటీస్ వల్ల కానీ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటే రక్తంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఎక్కువ ఉన్నట్లయితే గుండెకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ అటాక్స్ వంటివి తక్కువగా వస్తాయన్నమాట. తల్లి పాలు ఇచ్చేటప్పుడు తల్లి రక్తంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి కార్డియో ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళకి ముందు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందన్నమాట. బిడ్డకు పాలు పడితే అందం తరిగిపోతుందని, రొమ్ములు జారిపోతాయని అనుకోవడం కేవలం ఒట్టి అర్థం లేని అపోహలు మాత్రమే. బిడ్డకు స్తన్యమివ్వడం అంటే తల్లి తన బిడ్డతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా దివ్యంగా ఉంచుకోవడమే. పోతపాలు పట్టే తల్లుల్ని చూడండి. పాలు వేడి చేసి చల్లార్చడం, ఆపై బాటిల్ను శుభ్రం చేసి దానిలో పాలు పోసిన తరువాతనే పాపాయికి పాలు పట్టాల్సి వస్తుంది. దీనికి ఎంత లేదన్నా కనీసం పావు గంట నుండి అరగంట సేపైనా పడుతుంది. ఈలోపు బిడ్డ ఆకలికి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. ఇక ఏ అర్ధరాత్రో అపరాత్రో అయితే తల్లిదండ్రులు హైరానా పడాల్సి వస్తుంది. పాలిచ్చే తల్లులకు ఇలాంటి శ్రమలేవీ ఉండవు. హాయిగా ఒకచోట స్థిరంగా కూర్చొని బిడ్డను అపురూపంగా చూసుకుంటూ చక్కగా కడుపు నిండా పాలు పట్టొచ్చు. బిడ్డకు పాలిస్తున్నంతసేపు తను కూడా విశ్రాంతిగా కూర్చునే అవకాశము ఉంటుంది. ఫలితంగా తల్లి ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డకు స్తన్యమివ్వడాన్ని తల్లి బిడ్డల పాలిట సంజీవనిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో బిడ్డకు స్తన్యం ఇవ్వడం వల్ల అమ్మకు ఒనగూరే ప్రయోజనాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశారు కదా. తిరిగి రేపటి సుఖీభావ్లో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు రాయండి. మా చిరునామా
సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.